గుంపుగా కూర్చుంటాడు. రాగానే బైబిల్ పట్టుకొని కూర్చొని దేవునికి ప్రార్థన చేసుకొని, ప్రభా నాతో మాట్లాడాలయ్యా, నేను ఒట్టి చేతులతో వెళ్ళకూడదయ్యా, నేను ఒక ఆశీర్వాదాన్ని పొందుకోవాలయ్యా, ఒక మేలు పొందుకొని వెళ్ళాలయ్యా. ఇది క్రమముగా జీవిస్తున్నటువంటి విశ్వాసికి ఉన్నటువంటి లక్షణం. ఈ లక్షణం లేకపోతే మనం దేవునిలో ఎదగలేము. మనము క్రమము పాటించకపోతే దేవునిలో మనం ఎదగలేము. మన ఇంటికి సాతానుడు వెంబడిస్తూనే ఉంటాడు. చందు ఎప్పుడు దొరుకుతుందని వాడు చూస్తూనే ఉంటాడు. అందుకనే దేవుని బిడ్డలారా, క్రమాన్ని ఎప్పుడైతే నువ్వు పాటిస్తుందో ఐక్యత వస్తుంది. ఐక్యత ఎప్పుడు పాటిస్తావో ప్రార్థన జీవితం వస్తుంది. ప్రార్థన జీవితంలో ఎప్పుడు నువ్వు కోరుకుంటావు, దేవుని ఆత్మ నీలో నిలుస్తుంది. చప్పట్లు కొడదామా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా కొడదామా, ఇంకొకసారి గట్టిగా కొడదామా. నీ ఆత్మ నడిపింపులో నువ్వు ఎదుగుతున్నప్పుడు నీలో క్రమం రావాలి. క్రమం రావాలి. క్రమం లేకపోతే దేవునికి ఇష్టమైనటువంటి వాళ్ళు కాదు. చదవండి, దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో 3వ వచనములో దేవుడు మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయములో 3వ వచనములో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు పిలువబడిన పిలుపునకు, చూడు, ఎక్కడో ఉన్నటువంటి మనలను పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో వినయమనగా తగ్గింపు, సంపూర్ణమైనటువంటి తగ్గింపు రావాలి. సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభును బట్టి ఖైదీనైనా నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. దేవుడు బ్రతిమలాడుతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ మాటలు ఎవరు చెప్తున్నారు? పౌలు చెప్తున్నారు. ఎఫెసీయులకు సంఘానికి వివరించి చెప్తున్నాడు. నేను ఒక ఖైదీని, నేను బ్రతిమలాడి మీకు చెప్తున్నాను, క్రమాన్ని పాటించండి. సంఘములో క్రమం లేకపోతే ఐక్యత ఉండదు. ఐక్యత లేకపోతే ప్రార్థన ఉండదు. ప్రార్థన లేకపోతే దేవుని ఆత్మ సంఘములో ఉండదు, నీలో ఉండదని ఇదిగో పౌలు గారు స్పష్టంగా ఎఫెసీయుల సంఘానికి వివరించి చెప్తా ఉన్నాడు. సంపూర్ణమైనటువంటి వినయము. కొంతమంది మనుషులు అవుపడినప్పుడు తగ్గింపు జీవితంలో ఉంటారు. మనుషులు లేనప్పుడు వాళ్ళ దగ్గర అసలు తగ్గింపే ఉండదు, అసలు తగ్గింపు ఉండదు. నా ప్రభు చెప్తున్నాడు, సంపూర్ణమైనటువంటి తగ్గింపు నీలో ఉండాలి. ఎప్పుడైతే సంపూర్ణమైనటువంటి తగ్గింపు నీలో ఉంటుందో నువ్వు ఎదగటానికి దేవుడు ఉత్సాహంగా నిన్ను గంతులు ఏపిస్తూనే ఉంటాడు. నా దేవుడు అంతే. ఎక్కడంటే వణికిపోవాలి, సాత్వికమనగా వణికిపోవాలి. సాత్వికమైనటువంటి మనసు కలిగినటువంటి వారి దగ్గర ఏ క్రోధం ఉండదు, ఏ పగ ఉండదు, ఏ కొట్లాటలు ఉండవు, ఏ ఆలోచనలు ఉండవు. అతనిలో ఏముంటుందో తెలుసా? సాత్వికమైనటువంటి మనసు. యేసయ్యను పోలి నడుచుకుంటాడు. దీర్ఘశాంతముగా నా యేసయ్య ఉన్నాడు. ఒక హల్లెలూయా చెప్తారా గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇదిగో శత్రువులు ఉమ్మి వేసినా కూడా దీర్ఘశాంతము దేవుడు చూపించాడు. మేకులు కొడుతుంటే కూడా దీర్ఘశాంతం చూపించాడు దేవుడు. ఒక్క మాట అంగిని చించి ఇదిగో ఒక్కొక్క కుప్పలు వేసుకున్నా కూడా ఒక్క మాట అండి. ఇదిగో సాలును మన ఏ విధంగా భూమిని దుంతామో ఆ మాదిరిగా విపరీతమైనటువంటి కొట్టారు, కొరడాలతోటి కొట్టారు. అయినా కూడా నా ప్రభు ఒక్క మాట లేదు, దీర్ఘశాంతం చూపించాడు. ఎంత సాత్వికము కలిగినటువంటి వాడు నా దేవుడు తెలుసా? ఆయన ఈ రోజు ఆయన శరీరాన్ని
చేస్తున్నాడంటే మనం ఏ విధంగా ఆయన శరీరములో ఆయన రక్తములో మనం పాలు పంపులు పొందుకోవాలి. ఒక్కసారి నీకు క్రమం ఉందా? క్రమము లేకపోతే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. తన శరీరాన్ని నీకు దారపోశాడు, తన రక్తాన్ని నీ కొరకు నా కొరకు మనందరి కొరానికి ఆయన దారపోశాడు. ఎందుకో తెలుసా? ఆయన పోలిక చొప్పున నువ్వు ఉండాలని, ఆయన రాజ్యమును నువ్వు చేర్చబడాలని, ఆయన ఎక్కడ ఉంటే నువ్వు అక్కడ ఉండాలని నా దేవుడు కోరుకున్నాడు. అయితే నువ్వేం చేస్తున్నావంటే అన్య జనులతో చేతులు కలిపి ఆదివారం ఎగ్గొడుతున్నావు, క్రమాన్ని పాటించట్లేదు. అవన్నీ నా ప్రభు చూస్తాడనే ఇప్పుడు మాట్లాడుతున్నా. వీటినన్నిటిని తీసివేసి నువ్వు క్రమంగా జీవించాలంటే ఆ క్రమం ఎక్కడ దొరుకుతుందంటే ఇదిగో సత్యాన్ని నడిపిస్తున్నటువంటి ఆ సత్యము బోధ ఉపదేశం ప్రకటిస్తున్న వారి దగ్గరనే ఆ క్రమము నాటబడి ఉంటుంది. ఒక్క హల్లెలూయా చెప్తారా గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ భూమి మీద మనకి ఏది లేదు. మనం ఉన్నంత వరకు దేవుడు మనకి ఏది తక్కువ చేయడు. కానీ నువ్వు మాత్రము ఇదిగో ఎక్కడ చూడాలి? దేవుడు ఏమన్నాడు? మనం ఎక్కడ చూడాలి? భూ సంబంధం మీద చూడమన్నాడా? పర సంబంధాన్ని చూడమన్నాడా? అమ్మా చెప్పండి. ఈ భూ సంబంధములు అవన్నీ దేవునికి ఆయనకు తెలుసు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు అడిగింది ఆయన ఇవ్వడా? మరి ఆయన పైకి చూడాలి, పైకి చూడాలి. పైకి ఎందుకు చూడాలి? దేవుడు ఎందుకు అంటున్నా పైకి? దేవుని కుడి పార్శ్వములో యేసయ్య కూర్చొని ఉన్నాడు, అందుకనే నువ్వు పైకి చూడమని దేవుడు చెప్తున్నాడు. దీన్ని ఎవ్వరు అర్థం చేసుకోరు. భూ సంబంధమైన కోరికలే, ఇంకేం దొరుకుతుంది, ఇంకేం సంపాదిస్తావు? అరే బాబు, అవన్నీ దేవుడు ఈ భూమి మీద ఆయనకు తెలుసు, అన్ని నీకు ఇస్తాడు. నువ్వు ఆశపడకు. నేను బ్రతికించింది దేవుడు ఎందుకో? అన్య జనుల మధ్యలో నిన్ను చిన్న చూపు చూపటానిక దేవుడు నిన్ను బ్రతికించుకుంది. దేవుడు ఆయన సన్నిధికి అందుకే నేను తీసుకొచ్చింది. ఆయన అవమాన పాలు చేస్తాడా బ్రతికించిన దేవుడు అని ఇంకా గింత జ్ఞానము నీకు ఉండట్లేదు, ఆలోచన నీకు ఉండట్లేదు, పద్ధతి నీకు నడవట్లేదు. అందుకే నేను నా ప్రభు అంటున్నాడు, ఆత్మీయతలో క్రమాన్ని బట్టి నువ్వు నడుచుకోవాలని నా ప్రభు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే ఆ సంఘము ఐక్యత కలిగి జీవించాలని నా ప్రభు కోరుకుంటున్నాడు. చదవండి, అపోస్తుల కార్యంలోనికి మనం వెళ్తాం. 2వ మాట, ప్రారంభములో ఏ విధంగా ఉన్నావో చివరి వరకు అదే మాదిరిగా ఉండాలట సంఘములో. కొంతమంది ఏదో దైవజనుడు ఒక మాట అంటే, అమ్మా నేను రానా మందిరానికి రాను. దైవజనుడు ఎందుకు ఖండిస్తాడు? అమ్మ ఎందుకు ఖండిస్తాడు? దేవుడు ఎందుకు నీకు అనారోగ్యం విడిపించాడు? దేవుడు ఎందుకు నీకు కార్యం చేయడు? దైవజనుడు ఎందుకు నేను ఖండిస్తాడు? అమ్మో, నా గురించి చెప్పాడమ్మా వాక్యము, నేను అస్సలు రానంటే రాను, పోనంటే పోను. మన పక్కన వాళ్ళకి ఏమేమే చెప్పుకుంటారు. అలాంటి వాళ్ళు మనలో లేరు. కొన్ని సంఘాలలో ఆ విధంగా ఉంటాయని దేవుడు మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆత్మీయతంగా ఎదిగే వాళ్ళను అటు ఇటు భక్తి చేసే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆత్మీయతంగా ఎదిగే వాళ్ళు అడుగుతా ఉంటారు, అమ్మా నువ్వు 20 సంవత్సరాలు అయింది కదా, 10 సంవత్సరాలకి దేవుని నమ్ముకొని ఏ విధంగా నడుచుకోవాలంటే, ఈమె అటు ఇటు మనిషి ఏది చెప్తే అదే ఈయన, ఇద్దరు ఆత్మీయత కోల్పోతారు. అప్పుడు యేసయ్య దగ్గర ఏమొస్తుంది? అమ్మా ఇన్ని రోజులు నువ్వు దేవుని మందిరానికి వెళ్ళావమ్మా, ఏం జరిగింది? ఏం ఉడకబెట్టాడమ్మా నీకు? ఏసయ్య అనుకుంటూ ప్రతిగా అమ్మా ఏం ఉడకబెట్టాడు అని మాట నువ్వు తీసుకొస్తున్నావు. ఎవరు తీసుకొస్తున్న మాట? దేవుడు చేస్తుండా, నువ్వు తీసుకొస్తున్నావు దేవునికి. అందుకనే నా ప్రభు సెలవిస్తున్నాడు, మీరు ఎప్పుడైతే బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధికి వచ్చారో ఆ నుంచి
ప్రభు రాకడ పరంతరం వరకు ఐక్యత కలిగి సంఘములో, ఆత్మీయత సంఘములో బయటికి వెళ్లకుండా నిలబడినప్పుడే ఆయన రాజ్యములో చార్చబడతావు. నీకు ఈ భూమి మీద కావాల్సినవి అన్ని దేవుడు సమృద్ధిగా నీకు దయచేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? చదవండి అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 46వ వచనం చదివి అక్కడ ఆగండి. 2వ అధ్యాయం 46వ వచనం. మరియు అక్కడనే డిస్టర్బ్ అవుతుంది. నేను చెప్తున్నా, మీరు చదువుతానే చదవండి, లేకపోతేనే ఊకోండి. తొందర పడతారు, మర్చిపోతారు. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కూర్చున్నాడు. సంఘములో ఐక్యత ఎప్పుడు వస్తుందంటే సార్, ఎప్పుడు వస్తుందంటే సంఘములో ఆత్మీయమైనటువంటి పాటలు కుటుంబంలోనే ఉండాలి. ఒకరికొకళ్ళు సమాధానం కలిగి మనం జీవించాలి. ఒకరికొకళ్ళు చూసుకున్నటువంటి ఆత్మీయ జీవితాలు మనలో ఉన్నప్పుడు యేసయ్య దగ్గర మనం దయ పొందుకుంటాము. అన్య జనులలో మనం దయ పొందుకుంటాం. అమ్మా వాళ్ళు చూడు, ఆ కుటుంబము, ఆ సంఘం చూడబ్బా, ఆ సంఘాన్ని అబ్బా చెప్పితే కాదు గాని ఆ ఎదుటివారి సంఘానికి ఈ సంఘానికి బల తేడా పడుతుందమ్మా. కారణం ఏంటంటే నీ భక్తి జీవితాన్ని అన్య జనులు చూసి, ఇదిగో నిన్ను చూసి యేసయ్యను సంతోషపరుస్తున్నాడంట. వాళ్ళు ఇంటికి రొట్టె పరుచుకుంటూ పాటలు పాడుకుంటూ ఐక్యత కలిగి జీవిస్తున్నారట. దాన్ని చూసి అన్య జనులట వింటున్నారా, దేవుని సంతోషపరుస్తున్నాడట. మరి నువ్వు దేవుని నమ్ముకున్నావు. దేవుని బిడ్డలారా, నీ ఇంటిని చూసి ఎవరైనా అన్య జనులు సంతోషపడుతున్నారా? అన్య జనులే సంతోషపడనది దేవుడు ఏ విధంగా సంతోషపడతారో ఒక్కసారి ట్రయల్ చేసుకోండి. ఒక్కసారి మీరు ట్రయల్ చేసుకోండి. నీ ఇంటి పక్కలో నీ కుటుంబాన్ని చూసి ఇదిగో సంతోషపడకపోతే మరి దేవుడు ఏ విధంగా నీ కుటుంబాన్ని చూసి సంతోషపడతాడు? ఆ మాట మళ్ళీ రిపీట్ చేయి, ఆ మాట మళ్ళీ రిపీట్ చేయి, చక్కగా వినండి. అదే మాట రిపీట్ చేయి మళ్ళీ. ఇప్పుడు మరియు వారు ఏక మనస్కులై, చూడు, వారు ఏక మనుషులై ప్రతిదినము దేవాలయం అనగా దేవుని మందిరానికి తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విడుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరై. చూసారా, దయ పొందిన వారై. అమ్మా ప్రతి ఆదివారం పోవాలా? ఒక ఆదివారం నేను పోతానయ్యా. తల్లి పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు ఒక ఆదివారం నేను వస్తా. దేవుడు ఆ విధంగా చెప్పట్లేదు కదా, అక్కడ ఆ విధంగా చెప్పలే. దానికి వెళ్ళాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. అయితే నువ్వు వెళ్తావో ఐక్యత వస్తుంది. ఇంకా ప్రార్థన చేయాలని, ఇంకా దేవుడి దగ్గర ఆశీర్వాదం పొందుకోవాలని, ఇంకా నేను ఏదించ ఆ జ్ఞానము, ఆ తెలివి, ఆ ఆలోచన దేవుడు మాట్లాడతాడు. ఆయన అన్య జనుల మధ్యలో నా దేవుడు నిన్ను ఎప్పుడు బ్రతికించడు. ఆయన ఎప్పుడు బ్రతికించడు. నీవే ఐక్యత లేక క్రమాన్ని పాటించక ఆ విధంగా ఉండి జనులలో అందరిలో నీకు సంతోషము కలగట్లేదు. ఎందుకంటే వాళ్ళంతా నిన్ను చూసి ఎగతాళి చేస్తున్నారు. ఎందుకు ఎగతాళి చేస్తున్నారంటే నీ క్రమం బాగలేదు, నీ కుటుంబంలో నీ క్రమం బాగలేదు, ఆయన దయ నీలో లేదు. అందుకనే వాళ్ళందరూ నిన్ను హెచ్చరి చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాళ్ళందరూ అంట ఇప్పుడు నిన్ను చూసి, అమ్మా ఎంత ధన్యురాలమ్మా, ఈ కుటుంబం మీకు ఆశీర్వదిస్తుందని వాళ్ళు చూసి అంట ఇప్పటి నుంచి
ఇక నిన్ను చూసి వాళ్ళు సంతోషపడతా ఉంటారట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఈ వాక్యం విన్నటువంటి నీవు ఈ అనుసారంగా నేను నడుచుకుంటానని నీ హృదయములో దేవునికి అప్పగించుకొని నువ్వు ప్రార్థన చేసుకొని ఒక తీర్మానంలో ఉంటానంట. దేవుడు చెప్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా దయ పొందుకునే వారిగా మీ కుటుంబం ఉన్నదని అన్య జనులు సైతము చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా చెప్తారట. దేవుని ఆదివారం మందిరం వదిలిపెట్టకూడదు. అందుకనే వెనుకబడి ఉన్నాం మనం. అర్థం కావట్లేదు మీకు? పనులు ముఖ్యం కాదు. ఏళ్ళకు ఒక తల్లి వచ్చింది, అయ్యా 4-5 రోజులు వస్తుందయ్యా, నేనేమైపోవచ్చో ప్రార్థన. అమ్మ మందిరంలో కూర్చోదు కావట్లేదు అంటే, దేవుని బిడ్డలారా, నీకు అనారోగ్యం వస్తే అప్పుడు ఈ దేవుడు కావాలి. అనారోగ్యం విడుదలైపోయిన తర్వాత దైవజనులు అవసరం లేదు, సంఘ బిడ్డలు అవసరం లేదు, నీకు ఎవరు అవసరం లేదు. అలాంటి వాళ్ళు లేరనుకో, కొంతమంది ఆ విధంగా ఉన్నారేమో. ఒకవేళ మైకు తరంగాలలో దేవుని వాక్యం వెల్లడవుతుంది. అన్య జనులారా, దేవుని నమ్ముకున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు దూషిస్తావో దైవజనుడు దూషించినట్టే. ఆయన మహాకృపను బట్టి మీ కొరకు ఒక దైవజనుడు ఏర్పాటు చేసుకున్నాడు నా ప్రభు. మరి అందుకనే ప్రారంభము ఆ విధంగా ఉండాలని నా దేవుడు కోరుకున్నా. ప్రారంభంలోనైతే ఎవరు చెప్పక మునిపే 10 గంటలకు. మరి ఇప్పుడేమైపోయింది నీకు? ఇప్పుడు ఏమైపోయింది? అప్పుడే పెట్టావా? అప్పుడే కారు తీసుకున్నావా? అప్పుడే మోటార్ సైకిల్? దేవుని బిడ్డలారా, అవన్నీ మీ ఆలోచనలో పెట్టుకోకండి. హెచ్చించాలో నా ప్రభుకు తెలుసు. మీ ఆలోచనలన్నీ పక్కకు పెట్టి దేవునితో ముందుకు వెళ్ళాం. అదే క్రమాన్ని పాటించి అంతవరకు ఆ విధంగా నిలబడడం. మీరు అనుకున్నట్టుగా మంచి మంచి ఆశీర్వాదాన్ని దేవుడు మీకు స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? దైవజనుడు చెప్పినటువంటి ఆజ్ఞానుసారంగా నడుచుకోవాలంట. ఇది 3వది. దైవజనుడు చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారంగా నడుచుకోకపోతే నువ్వెంత ప్రార్థన చేసినా ప్రార్థనకు విలువ రాదు. అందరి పరిశుద్ధులు దైవజనులు దేవునితో ఏర్పడినటువంటి వారైతేనే, ప్రత్యేకంగా దేవుని సేవ చేసి దేవునితో బ్రతుకుతున్న వారి గురించే నేను చెప్తున్నాను. అందరి సేవకుల గురించి కాదు నేను చెప్పేది. ఒక్కసారి చేతులెత్తి స్తోత్రాలు చెప్తారా గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తా. అందరి సేవకుల గురించి చెప్పట్లేదు నేను. దేవునితో పిలుపుతో ఏర్పడి సామైనా బ్రతికైనా దేవుని కొరకు నిలబడతాను, దేవునితోనే ఉన్నాను అనే దైవజనుల గురించే దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కడికి పోయి పని చేసి మళ్ళీ పోయి ప్రార్థన చేయించే దైవజనుల గురించి కాదు మాట్లాడేది. ప్రత్యేకంగా ప్రతిష్ఠుడై దేవుని కొరకు వైరాగం కలిగి జీవిస్తున్నటువంటి దైవజనుల గురించి దేవుడు మాట్లాడేది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఎప్పుడైతే ఆయన ఆజ్ఞాపిస్తాడో, ఆ దైవజనుడు ఆజ్ఞాపిస్తాడో ఆ ప్రకారంగా ఎప్పుడైతే నువ్వు నడుచుకుంటావో నీ కుటుంబము చిన్న చిన్నగా అభివృద్ధి పొందడం మొదలు పెడతానే ఉంటది. అది అంతే. ఇక అనారోగ్య విషయంలో కానీ సంపాదన విషయంలో కానీ నీకు ఏది కావాలన్నా దైవజనుడి ఆజ్ఞానుసారంగా నువ్వు నడుచుకుంటే నీకు ఖచ్చితంగా నా దేవుడు ఏది కావాలనో అది ఖచ్చితంగా దయచేస్తాడు. చదవండి ఆ మాట. నిర్గమకాండం 35వ అధ్యాయము 29లో దేవుడు మాట్లాడుతున్నాడు. నిర్గమకాండము 35వ అధ్యాయము 29లో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పనుల అన్నిటి కొరకు ఇశ్రాయేలులలో
తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించును వారందరూ మనస్పూర్వకముగా యెహోవాకు అర్పణలను తెచ్చిరి. అర్పణలు తీసుకొచ్చి ఇదిగో దైవజనుని దగ్గర పెట్టారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఈ రోజులలో దైవజనులు ఏం చేస్తున్నారంటే, అమ్మా నీ అర్పణ అవసరం లేదు కానీ నువ్వైతే దేవుని మందిరానికి రామ్మా అంటారు. ఒక క్రమం ఉండదు, ఒక పద్ధతి ఉండదు వాళ్ళకి. ఎందుకంటే నెల నెల జీతాలు వస్తాయి. ఇంకోటి ఏంటంటే నెల పనులు చేసుకుంటా, ఓ ఉద్యోగం చేసుకుంటా, మళ్ళీ వచ్చి సేవ చేస్తారు. అమ్మా నీ అర్పణలు నాకు అవసరం లేదు, నువ్వు దేవుని మందిరానికి వస్తే చాలు. ఒక ఫోటో కొట్టుకుంటాడు, అక్కడి నుంచి డబ్బులు పంపిస్తా. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇవన్నీ దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు మీతో అంటే, ఇకనైనా మీరు వినయము కలిగి జీవించాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. సంఘము ఒక ఐక్యతలోనికి రావాలని నా దేవుడు కోరు. ఇంక ఎంతకాలము ఒక సేవకుడి గురించి తెలుసుకోలేకపోతున్నావు, ఒక ఆత్మీయుని గురించి నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, ఇంకా ఎంతకాలము నువ్వు తెలుసుకుంటావు చెప్పు? ఇంకా ఎంతకాలం? ఇకనైనా నీ మనసు మారాలే, సత్యంలో నిలబడాలి. ఇదిగో సత్యంలో నిలబడినప్పుడే నువ్వు పూర్వ వైభవంలోనికి వచ్చేస్తావు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆ దైవజనునికి ఎవరు చెప్పారో తెలుసా? యేసు ప్రభువే చెప్పాడు, నా మందిరము కట్టడానికి. కానీ వారికి తగ్గట్టు వాళ్ళే తీసుకొచ్చి మందిరం కట్టబడుతుందని ఆ దైవజనునికి దేవుడు మాత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? మరి ఈ సత్యములో జీవిస్తున్నటువంటి